నా విజయానికి ముఖ్య కారణం నా కూటమి నాయకులకు, నా వెంట నడిచిన నా కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. మేము ప్రజల్లోకి క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా అభిమానంతో మమ్మల్ని చాలా ఆదరాభిమానాలతో ముందుకు నడిపిస్తున్నారు. కృతజ్ఞతలండి. నా జెడ్పీటీసీ ఉప ఎన్నిక బైపోల్ ముగిసింది, రీపోల్ ముగిసింది. మొన్నటి వరకు సెలక్షన్, నో ఎలక్షన్. క్రూయల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. అరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి. ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ఫ్రాడ్ చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి, అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులను నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సిగ్గుడాల డిబేట్ రాలే, 1300 ఓట్లు అవ్వాల, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు, ఆయన అందులో పొడిచినట్టు, రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు. కేవలం కౌంటింగ్ జరిగిన 18వ రోజుకే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన. ఇప్పుడేమో లీగల్గా సక్సెస్ అయినారా, మన కోర్టుకు పోయినారు, అప్పుడు ఫైలు. ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది, ఇప్పుడేమన్నా సక్సెస్ అయినారా? అన్ని కోణాల్లో ఫైలేరు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసినాడు, తప్పులమయం చేసినాడు, ఘోరాలు చేసినాడు. టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టినాడు. రఘురామరాజు